గుడ్ మార్నింగ్. ఈరోజు ఒంట్లో అసలు బాగాలేదు, ఫీవర్ తగిలినట్టు ఉంది, రొంప అయితే ఫుల్గా ఉంది. ఈరోజు ఊర్లో ఒక మ్యారేజ్ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి, భోజనానికి అయితే వెళ్ళాలి. ఒంట్లో అయితే అసలు బాగాలేదు, ఫీవర్గా ఉంది, జ్వరం ఉంది, రొంప అయితే ఫుల్గా పట్టేసింది. టైం వచ్చేసి 12 అలా అవుతుంది. భోజనానికి అయితే వెళ్ళాలి. సునీతని అయితే వెళ్ళమంటున్నాను. సునీతను వెళ్ళి నేను వెళ్ళలేను, ఫంక్షన్కి అయితే వెళ్ళి భోజనం అయితే చేసి కట్నం అయితే రాయించు అంటున్నాను. అయితే సునీత నేను వెళ్ళను, నువ్వు వెళ్ళు, ప్రతిసారి ఫంక్షన్కి నువ్వు వెళ్తావు కదా, నన్ను ఈ ఫంక్షన్కి సారీ నువ్వు ఈ ఫంక్షన్కి వెళ్ళాలి, నన్ను ఏ ఫంక్షన్కి తీసుకెళ్ళవు కదా, నువ్వు వెళ్తావు కదా ప్రతి ఫంక్షన్కి అంటుంది. కాకపోతే నేను సునీతతో పెట్టుకుంటే తెమలదు అని ఆడవైపు ఫంక్షన్లు అయితే నేను ఆటోమేటిక్గానే ఆవిడే నేను తీసుకెళ్ళద్ది. కాకపోతే మా వైపు ఫంక్షన్లు అయితే నేను పెద్ద తీసుకెళ్ళాను. అదిగాక సునీత ఫంక్షన్లకి భోజనాలకి అయితే పెద్ద కొంచెం ఇంట్రెస్ట్ చూపించదు, రాదు. ఎప్పుడైనా ఏ ఫంక్షన్కైనా నేను వెళ్తాను. ఈరోజు ఆవిడ టైం వచ్చింది కాబట్టి సునీత నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, నువ్వు వెళ్ళు భోజనానికి, ఊర్లోనే కదా నడుచుకుంటూ వెళ్ళు అంటుంటే ఆవిడ నా మీద సెటైర్ వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. ఎవరు కూడా ఎవరి టైం అయితే వాడుకుంటారు ఫ్రెండ్స్, ఎవరో కూడా మనం అర్థం చేసుకోరు, మనమే అర్థం చేసుకోవాలి ఏదైనా. ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అది ఈరోజు మన ఊర్లోనే ఫంక్షన్, మళ్ళీ స్నానం చేయాలి, బట్టలు వేసుకోవాలి, బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోలేకపోయాను, ఇప్పుడు పడుకుని ఉన్నాను. బట్టలు ఇస్త్రీ చేసుకొని ఇవన్నీ వెళ్ళాలనుకున్నాను ఫ్రెండ్స్. ఏమవుద్దో చూస్తాను, వీడియో తీస్తాను, మీకు కూడా చూపిస్తాను. మన వీడియోని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సునీత అయితే బయట ఉంది, పాప అయితే స్కూల్కి వెళ్ళి, బాబును సునీత బయట కూర్చున్నారు. అదిగో ఫ్రెండ్స్ మా బాబు పిలుస్తున్నాడు మీ అని. 3 గంటల నుంచి పని అయితే ఉంది, పొలం వెళ్ళాలి, పొలంకి వెళ్ళి లోడ్ చేయడానికి అయితే వెళ్ళాలి. నిన్న 4 కాడ నుంచి చేసాము, ఇంకా సగం ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలి. ఆ పొలంకి వెళ్ళి వేసేస్తే డబ్బులు వస్తాయి, పొలంకి వెళ్ళి లోడ్ చేయాలి ముగ్గురు. ఈరోజు పని అయితే ఏం లేదు, పెళ్లి ఫంక్షన్ గురించి ఆగిపోయాము. రేపైతే ఏం పని లేదు, రేపు ఏం పనికి ఏంటో డాక్రా కట్టాలి, మళ్ళీ 1st తారీఖు వచ్చేస్తుంది. పైగా పిల్ల స్కూల్ కోటి ఫీజు ఒకటి కట్టాలి, ఎల్ఐసి ఒకటి కట్టాలి, చాలా ఖర్చు ఉంది. ఒక పక్క అయితే పనులు ఏమి ఉండట్లేదు, డబ్బులు అయితే అసలు ఏమి ఉండట్లేదు చేతిలో. చాలా పరిస్థితులు ఎలా ఉంటాయో ముందు చాలా భయం వేస్తుంది. ఇదేమైనా దేవుడే నడిపిస్తాడు. మీ అందరి ఆశీర్వాదం మా వెంట ఉంటే మా ఛానల్ కూడా అందరి ఛానల్ లాగే సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. మా వీడియో లాస్ట్ వరకు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. రొంపడది ఏం తిన్నా, ఏం తింటున్నా? ఏం ఫ్రూట్? ఇట్రా వెళ్తావా పెళ్ళికి, భోజనానికి? కట్టాలి, డబ్బులు ఉన్నాయా? ఇంకా బియ్యం ఆడించుకొచ్చాను ఫ్రెండ్స్, బియ్యం కొనుక్కుంటా కూడా డబ్బులు ఆడించుకొచ్చాను. ఇప్పుడు ఇట్లా పోయమంటున్నాను ఫ్రెండ్స్. లేపు లేపు జారే గోడకి, ఈ పని కూడా చూసుకుంటే ఎలాగా? తండ్రి దేవా ఏసయ్యా నాతో పని చూపిస్తున్నాడు, పందిలా పడుకొని. దీంట్లో పౌడర్ కలుపు, పురుగు పట్టేద్ద, లేకపోతే దగ్గర జారీ. అమ్మా ఆగరా, ఇందా పెట్టు పెట్టు. లేగు అమ్మాయి 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 అమ్మాయి.
ఏంటి మళ్ళీ చెప్పు, వాగుతున్నావేంటి? హీపర్ కూడా చేయకపోతే నేను సత్యలాగా మిల్ దగ్గరికి వెళ్ళి ఆడించుకొచ్చి ఇక్కడ మోసుకొచ్చి ఇక్కడ వేస్తే అందుకని 80 కేజీలు బస్తాయి లోపలికి కూడా నువ్వు సర్దుకోలేవా? ఇంకేం పని చేస్తా? మూట లేపాలా వద్దా? మూట గిన్నెతో పోసుకో, పొడి గిన్నెతోటి. మూట కూడా పైకి లేకపోతే లేకపోతే చూడు ఎలాగొన్న బియ్యం నచ్చినాయా నీకు? ముందు పౌడర్ కలిపి పురుగు పట్టకుండా. ఫ్యాన్ ఏంటి ఫుల్గా పెట్టకుండా కొంచెమే పెట్టావు, ఎక్కువ పెట్టు. చూడు బియ్యం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో బియ్యం. ఎంతసేపు చూడండి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బియ్యం. పౌడర్ కలిపి సాయంత్రం వచ్చాక. ఇగో ఫ్రెండ్స్ చూడండి పిఎల్ బియ్యం ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయా? ఆడిచ్చిన బియ్యం ఫ్రెండ్స్ ఇవి. శుభ్రంగా దులుపు పెట్టి. దులిపేదేంటి ఇక్కడ? ఇది మొన్నేగా దులిపావు. ఇదేంటి అన్నులేదు పెట్లో చిన్ని తీస్తున్నాడు 2 బస్తాలా? పెట్లో సేఫ్గా ఉంటాయి కానీ పెట్లో చేశానండి. బియ్యం ఎందుకు పారబోతున్నాం బయట? సేవలున్నాయి. సేవల మంది కింద కాల్ది అడుగు. కాల్ది అమ్మా, కాల్ది కాల్ది తల్లి. కాలు ఎట్టకూడదు తల్లి బియ్యంలో. పౌడర్ లేదు. ఎక్కడికి వెళ్ళారా? అవి కూడా ఉత్తినే పట్టేస్తే ఆయాసం వచ్చేస్తుంది. కూతురు పని కూడా ఆయాసం వచ్చేస్తుంది అత్తే. స్టీల్ గిన్నె చెప్తాం మానేసి అంచుని అద్దించామండి. ఏ తొక్కకూడదమ్మా, బియ్యం పెట్టి తొక్కకూడదు. మూత తీయి. పని చేయగలనంటావా? నేనా ఇంటికి చేయలేదు, బాగా చేస్తా. పోయి పోయి వీడియో చేస్తున్నా పోయి. నేను చెప్తాను, నువ్వు పోయి. నువ్వు ఎలా పోతా చెప్పు. నీ స్టామినా ఎంతో చూడాలి. చూడండి ఫ్రెండ్స్ సునీత ఎలా జరిగిందో బట్టలు చూడండి ఎలా జరిగిందో. నా బట్టలన్నీ మూలలు పడేసింది ఫ్రెండ్స్. చూడండి మా గజ ఎలా ఉందో. చూడండి బీరువా, ఈ బీరువా అసలు ఏం చాలట్లేదు ఫ్రెండ్స్ బట్టలు. తీరా మూర్తి తీ. ఏగు ఏగు ఏ కూడా తాగమ్మా. మొత్తం పట్టవగా, మొత్తం పట్ట
పట్టి ఇక్కడ సగం పోయి కొంచెం ఎత్తే నేను ఎత్తడం వీడియో చేస్తున్నా ఇక అయ్యి వంగిపోద్దమ్మా. తీయే తీయే బాబు కొడుకులు బాగానే చెప్తున్నాడు. కొడుకు డబ్బు పెట్టేస్తున్నాడేమో ఇప్పుడు ఏమి పోయిపోయింది. ఎదురుగా కూర్చున్నా కూర అంటే కూర ఇంక మూతకు మూతకి తల్లి కాళ్ళు దాంట్లో ఆడుతుంది. మా అమ్మలు కొంచెం మీ అమ్మడు పంపిస్తావా? మీ అమ్మ ఇంటికాడ నుంచి ఇక్కడ తెస్తామా ఇక్కడ నుంచి అక్కడ గట్టుకెళ్తావా? తెచ్చానుగా 5 కేజీలు, అందుకే 50 కేజీలు ఇవ్వాలి. ఇదిగానే 50 కేజీలు. పేకరా ఇరిగిలా గురుతున్నావు ఏంటది? బియ్యం కింద పోవాలి చెప్తాను నీ పని. బియ్యం కింద కానీ కింద పోయిందా? ఒడ్లో నాకు అక్కడ వడ్లేరు. ఎప్పుడు నిన్ను ఎత్తి మీద ఏరాలి. ఉండేది అప్పుడు ఎప్పుడు ఏరతా? వడ్లు తినాలి మంచిది. అది ఒడ్లు కొనుక్కు తిన్ను. ఎక్కడ వచ్చి పట్టే తిప్పోయి అవి ఎట్టాలి. పెసలు తెచ్చాను ఫ్రెండ్స్. పెసరట్లు వేసుకొచ్చాను. నేను పురుగు అప్పుడే వచ్చేసింది. పురుగు పెసరలు తెచ్చి 2 రోజులు అవుతుంది. ఇప్పుడు పెసరట్లు ఇట్లా నువ్వు వెళ్ళి భోజనానికి. నేను అలాగే కానీ వెళ్ళు. నువ్వు తింటే మళ్ళీ అక్కడ తిందుగల సున్ని వేసుకో. వెళ్ళి డ్రెస్ వేసుకుని అన్నం పెట్టినా కట్నం డబ్బులు ఇపోయి వెళ్తాను. బెబ్బి ఏంటి? ఏంటి ఇలా కాల్ చూపించి